పెళ్లికి ముందు కట్న కానుకలు, ఎలాంటి నగదు, గిఫ్ట్‌లు వద్దని పెళ్లి తర్వాత లక్షలు డిమాండ్ చేస్తున్నారు. కట్టుకున్న భర్తే భార్యను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. 15 లక్షలిస్తేనే భర్తగా నీతో ఉంటా అని కరాఖండిగా చెప్తున్నాడు. బెంగుళూరులోని బసవనగుడిలో జరిగింది ఈ ఘటన. వివరాల ప్రకారం ఇంజినీర్‌గా పనిచేస్తున్న అవినాష్ వర్మ అనే వ్యక్తితో జూన్ 6, 2022లో యువతికి వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్న కానుకలు, ఇతర లాంఛనాలు వద్దని చెప్పాడు అవినాష్. దాంతో అల్లుడు ఎంత మంచివాడో అని అమ్మాయి తరపు బంధువులు మురిసిపోయారు. అయితే వివాహం తర్వాత మాత్రం అవినాష్ వర్మలోని నిజస్వరూపం కొద్ది కొద్దిగా బయటకొచ్చింది. రోజు కట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. రోజులు గడుస్తున్నా అతనిలో మార్పు మాత్రం రాలేదు. ఇక చివరికి అతడి వేధింపులు తట్టుకోలేని అమ్మాయి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దాంతో తల్లిదండ్రులు అల్లుడికి 5.8 లక్షలు సమర్పించుకున్నారు. అయినప్పటికీ సంతృప్తి చెందని అవినాష్ తాను అడిగిన 15 లక్షల్లో మిగతా సొమ్ము ఇస్తేనే శోభనానికి అంగీకరిస్తానని చెప్పాడు. ఇవ్వకుంటే ఇంటి నుంచి వెళ్లిపోవాలని శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు రోజురోజుకు మరింత పెరగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.